హాయ్ అండి, అందరికీ నమస్తే. కిచెన్ వాల్స్కి టైల్స్ వేసిన బ్లూ షేడ్ వైట్ కలర్ చాలా బాగున్నాయి. టైల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైల్స్ ఎట్లా వేయాలా, ఏ జాగ్రత్తలు తీసుకోవాలా, ఎట్లా మనం ప్లాస్టింగ్ చేసి టైల్స్ ఎట్లా వేయాలనేసి వీడియో చివరి వరకు చూడండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది నా రిక్వెస్ట్ అండి. లేట్ చేయకుండా వీడియో లేకపోదాం. ఇంకా వాల్స్ అనేది ప్లాస్టింగ్ చేసుకోవాలి కాబట్టి మనం వాల్స్కి బాగా నీళ్ళు పోసి తడపల్లా. తర్వాత ఒకసారి గోడ అనేది ఈ వైపు ఆ వైపు ప్లంబాం వేసుకొని చెక్ చేసుకోవాలి రెండు వైపు. ఎందుకంటే గోడ ఏదైనా మనకు గుంతలు మిట్టలు ఏదైనా ఉంటే లెవెల్ సరిగ్గా లేకుండా దాన్ని లెవెల్ చేసుకోవడానికి ప్లాస్టింగ్ చేసేటప్పుడే మనం ఏదైనా సర్చ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్లాస్టింగ్ అనేది మనం కొత్త గోడకి చేసినట్లు చేయాల్సిన అవసరం లేదండి. పలుసుగా ప్లాస్టింగ్ అనేది తాపీ మందంతో చేసుకుంటే సరిపోతుంది. ఇలా గోడ మొత్తం గ్యాప్ లేకుండా మనం గ్యాప్ అనేది పెట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చినామంటే మనము వండేసేటప్పుడు ఒక చోట ఎక్కువ తక్కువ పడుతుంది. కాబట్టి గ్యాప్ లేకుండా మనం ప్లాస్టింగ్ చేసుకోవాలా. ఒక బ్రదర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినాడు, ప్లాస్టింగ్ చేసి వెట్రిఫైడ్ చేసుకోకూడదు, గమ్ము వాడాలని. బ్రదర్, అది గమ్ము కాదు, టైలర్స్ అంటారు దాన్ని, రాక్ సిమెంట్ అంటారు కొన్ని ఏరియాల్లో. అది రాక్ సిమెంట్ వేసి వేయాలా. మేమైతే రాక్ సిమెంట్ దీనికి వాడినాం బ్రదర్. కానీ ప్లాస్టింగ్ వచ్చేసి చేస్తే టైల్స్ అనేది చాలా గట్టిగా పట్టుకుంటాయి. ఎందుకంటే గోడ అనేది తామ్ అవుతుంది, గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అయిపోతుంది అనమాట. రాక్ సిమెంట్ వాడితే ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది. అది వాడే విధానంలో గోడకి అప్లై చేయాలా, తర్వాత మనం టైల్కి అప్లై చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇట్లా వేస్తే మనం టైల్కి అప్లై చేసి గోడకి ప్లాస్టింగ్ చేసుకుంటే గోడ అనేది తామ్గా ఉంటుంది. టైల్ ఎక్కడే కానీ డొల్ల సౌండ్ రాకుండా చాలా గట్టిగా పట్టుకుంటుంది. లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది టైల్స్ కూడా. తర్వాత ప్లాస్టింగ్ విషయానికి వస్తే ప్లాస్టింగ్ అనేది ఇట్లా మనం అంతా ప్లాస్టింగ్ చేసిన తర్వాత గజం కట్టు ఒకసారి నిలువు ఒకసారి అడ్డం అనేది ఇట్లా చెక్ చేసుకుంటే గ్యాప్స్ ఏమన్నా ఉంటే మనం మళ్ళీ ఒకసారి ఫిల్ చేసుకొని దాన్ని రెండోసారి గజం కట్టుతో లాగేసి తర్వాత చెక్కతో మనం ఇట్లా రుద్దేసినట్లయితే అది బాగా గ్యాప్స్ ఏం లేకుండా మధ్యలో గాలి ఏం లేకుండా బాగా నీట్గా గోడకు అనేది పట్టుకునేస్తుంది. తర్వాత ప్లాస్టింగ్ చేసిన తర్వాత చాలామంది అయితే సిమెంట్ తాపితో లాగుతారు. అలా కాకుండా గజం కట్టి గోడ కానిచ్చి ఇట్లా లాగినారైతే కరెక్ట్గా సిమెంట్ అనేది వచ్చేస్తుంది. కింద తాపితో లాగితే గ్యాప్ వస్తుంది. ప్లాస్టింగ్ అంతా పూర్తయిన తర్వాత ఫస్ట్ టైల్ వచ్చి నేను ప్లంబాంగ్ చెక్ చేసుకొని మొదటి టైల్ వచ్చి కిటికీ దగ్గర నుంచి స్టార్ట్ చేసినాను. ఎందుకంటే కిటికీ అనేది తూక్కు కరెక్ట్గా రావాలి కాబట్టి ఇక్కడ నుంచినే స్టార్ట్ చేసిన. నేను ఇక్కడ స్టార్ట్ చేసిన ఎదురుగా వచ్చే గోడ అనమాట. డోర్ దగ్గర నుంచి ఎదురుగోడ ఇట్లా కట్ అనేది రెండో టైల్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలా. మనం ఒకసారి ప్లంబాంక్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని లెవెల్ కూడా కరెక్ట్గా చూసుకున్నామంటే, వాటర్ లెవెల్ కూడా సెట్ చేసుకున్నామంటే మనం తర్వాత గోడ పక్కన గోడ వస్తుంది కదా, ఆ గోడ అనేది మనము ఖాళీ ప్లంబాంక్ చెక్ చేసుకుంటే చాలు, లెవెల్ అనేది ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. లెవెల్ ఒక 1 mm కూడా అటు ఇటు పోదు. ఈ టైల్ సెట్ చేసుకునే దాన్ని బట్టి రెండో వాళ్ళు కూడా టైల్ ఫిట్టింగ్ అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ప్లంబాంక్ కానీ గజం కట్టికి కానీ కరెక్ట్గా సెట్ చేసుకోలేదు అనుకోండి, తర్వాత గోడకు అనేది మీరు టైల్ అనేది గ్రైండింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా ముందుగా కింద టైల్స్ అన్నీ ఫిట్ చేసి తర్వాత పైన టైల్ వేసుకోవాలా. ఇప్పుడు చూడండి, నేనైతే టైల్ వేసాను. ఇక్కడ నేనైతే లెవెల్ అయితే చెక్ చేయలేదు. లెవెల్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే నేను ప్లంబాంక్ వేసుకున్నా, ముందు టైల్ అనేది ప్లంబాంక్ వేసుకున్నాను కాబట్టి ఈ టైల్కు ఆ టైల్కు మధ్యలో గోడ కార్నర్ ఉంది కదా, అక్కడైతే గ్యాప్ రాదు. తర్వాత నేను కటింగ్ చేసాను చూడండి, ఇక్కడ ఈ ప్లగ్ బాక్స్కి అక్కడ టైల్ తీసేయకుండా అట్లనే పెట్టుకుంటాండి. ఎందుకంటే ఒక్కొక్కసారి క్రాక్స్ వచ్చేస్తాయి టైల్ ఎత్తుకొని వచ్చేటప్పుడు. కాబట్టి టైల్ ఫిట్ చేసిన తర్వాత ఇట్లా కొట్టేసి ఇట్లా తీసేసేయండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కిటికీ దగ్గర వేస్తున్నా, కిటికీ దగ్గర కరెక్ట్గా నేను బీడింగ్ వేస్తున్నా కాబట్టి కిటికీ లెవెల్కి వేస్తాను. అలా కాకుండా బీడింగ్ వేయకుండా మనం టైల్ వేయాల్సి వస్తే ఒక 1 mm అనేది మనం ఎక్కువ వదులుకోవాల్సి వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, కొంతమంది వీడియోలో చెప్తున్నారు వాల్స్కి అయితే వెట్రిఫైడ్ టైల్స్ వేసుకోవద్దండి, సిరామిక్ వేసుకోండి అని. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. వెట్రిఫైడ్ టైల్స్ వేసుకోండి. కిచెన్కి బాత్రూమ్కి అయితే ఎలివేషన్ కావాలంటే సిరామిక్ వేసుకోండి, ఇబ్బంది లేదు.
ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, నేను కూడా సిరామిక్ టైల్స్ వేసుకున్నా చాలాసార్లు. సిరామిక్ అయితే నేను చాలా చోట్ల చూసాను, గార కట్టేస్తుంది. నేను ఈ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి, ఇట్లా గార కట్టేసి ఉంటుంది, ఆయిల్ జిడ్డంతా వస్తుంది. అదే వెట్రిఫైడ్ టైల్స్లో గ్లాస్డ్ కోటింగ్స్ ఉంటుంది అనమాట, కాబట్టి గ్లాస్ లాగా కోటింగ్ ఉంటుంది పైన. దీనిపైన అయితే మీరు యాసిడ్ వేసినా ఇదైతే దెబ్బ పట్టదు అనమాట, దీనికి ఏం కాదు. మనం స్పాంజ్ ఎత్తుకొని తుడుచుకుంటే చాలు. అదే సిరామిక్ టైల్స్ అయితే వాడే కొద్దీ సోప్ వాటర్ అట్లా ఏదైనా ఆయిల్ ఏదైనా పడిందనుకో, ఇక్కడ వీడియోలో నేను చూపిస్తాను కదా ఫోటోలో, అట్లా జిడ్డు అనేది వస్తుంది, మనం క్లీన్ చేసుకోలేము. అది కొద్ది రోజుల తర్వాత మన చేతితో ఇట్లా అంటే రఫ్గా చేతికి అనేది కరకరా అని చేతికి రఫ్గా తగులుతుంది. కాబట్టి నేనైతే వెట్రిఫైడ్ టైల్స్ ప్రిఫర్ చేస్తాను. చాలామందికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంటి ఓనర్లకి. ఇదైతే లైఫ్ టైం బాగుంటుంది. సిరామిక్ టైల్స్ అది నీళ్ళు అనేది పీల్చుకుంటుంది, అది వాటర్ ప్రూఫ్ కాదండి. చాలామంది అమ్మే వాళ్ళు కూడా చెప్తాంటారు వాటర్ ప్రూఫ్ అని చెప్పి. వెట్రిఫైడ్ టైల్స్ మాత్రమే వాటర్ ప్రూఫ్ అనమాట. సిరామిక్ అయితే వాటర్ ప్రూఫ్ కాదు, ఎందుకంటే అది డ్రమ్ములో పెట్టి నానబెట్టే టైల్స్ వేస్తారు, నీళ్ళు పీల్చుకుంటాయి అవి. వెట్రిఫైడ్ టైల్స్ ఒక్క చుక్క నీళ్లు పోసినా అది పీల్చుకోదు, ఎక్కడున్న నీళ్ళు అక్కడే ఉంటాయి. ఇవి వచ్చేసి చాలా రోజుల తర్వాత సిరామిక్ టైల్స్ వాడిన తర్వాత కొద్దిగా టైల్కి గోడకి మధ్యలో గ్యాప్ వచ్చి టైల్స్ అనేటివి లూజ్ అయిపోతాయి. వెట్రిఫైడ్ టైల్స్ అట్టుండదు. ఇట్లా ప్లాస్టింగ్ చేసి టైల్కి అప్లై చేసి వేసినారంటే మీకు లైఫ్ టైం అనేది టైల్స్ ఎక్కడ కానీ మీకు ఊడిపోయే అవకాశమే ఉండదు. చాలామంది డ్రై వాల్కి అట్లే టైలర్స్ ఇవి అప్లై చేసి వేస్తారు, అట్లా చేయకూడదండి. ముందుగా ఒకరోజు ముందే గోడ అనేది తామ్ చేసుకొని పెట్టుకోవాలా. తర్వాత మీరు ఒకవేళ డ్రై వాల్కి వేయాల్సి వస్తే వాల్కి టైలర్స్ ఇవి అప్లై చేయాలా, తర్వాత గోడకి మనం టైల్కి అప్లై చేయాలా, అప్పుడు టైల్ వేయాలా. ఖాళీ మనం టైల్కి మాత్రం అప్లై చేస్తే కొద్ది రోజులకి టైల్స్ అనేవి ఊడిపోతాయి. లేదా ఇట్లా ప్లాస్టింగ్ చేసుకొని చేయించుకోండి. మనం గోడకు అప్లై చేసేదానికంటే కూడా ప్లాస్టింగ్ ఇట్లా చేసుకుంటే దానికంటే ఎక్కువ లైఫ్ టైం మీకు టైల్స్ అనేటివి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.